అది జనవరి 11, 1998. సోనియా గాంధీ రాజకీయ రంగప్రవేశం చేసిన రోజు. అంతకుముందు సరిగ్గా 7 ఏళ్ల క్రితం తన భర్త రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. రాజీవ్ చనిపోయిన తమిళనాడు శ్రీ పెరంబదూర్ నుంచి సోనియా గాంధీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. నిజానికి ఈ ర్యాలీలో అందరి చూపు సోనియాపై ఉండాలి. కానీ అక్కడున్న వారంతా సోనియా కంటే ఎక్కువగా ఒక 26 ఏళ్ల అమ్మాయిపైనే చూపు పెట్టారు. ఆమెనే సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ. ఎరుపు చీరలో కనిపించిన ప్రియాంక నాటి సభలో తమిళంలో కేవలం ఒక్క లైన్ మాత్రమే మాట్లాడారు. ఎల్లరూ కాంగ్రెస్ కు ఓటు పొందుగలని ప్రియాంక అక్కడి ప్రజల్ని ఉర్రుతొలగించారు. దీని అర్థం మీరంతా కాంగ్రెస్ కే ఓటు వేయండి అని. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆర్ ఫ్యూచర్ లీడర్ అని నినాదాలు చేశారు. అయితే ఇది నిజమవడానికి ఆ తర్వాత 26 ఏళ్లు పట్టింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక ఎంట్రీ ఇవ్వడం కాంగ్రెస్ లో కొత్త జోష్ను నింపింది. 2024 లోక్సభ ఎన్నికల్లో 2 స్థానాల నుంచి బరిలోకి దిగిన రాహుల్ గాంధీ రెండిటిలోనూ విజయం సాధించారు. గాంధీ కుటుంబం కంచకోట రాయబరేలీతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేశారు. 2 స్థానాల్లోనూ గెలవడంతో వాయనాడ్ సీట్ను వదులుకున్నారు. దీంతో ఆ స్థానం నుంచి ప్రియాంక పోటీ చేయనుంది. 52వ ఏట ప్రియాంక గాంధీ నేరుగా రాజకీయ బరిలోకి దిగుతుండడం విశేషం. అది కూడా దక్షిణాది నుంచి ఆయన పోటీ చేస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. I have an emotional relationship with both Raebareli and the people of Wayanad. That Priyanka is going to fight the election in Wayanad. She's going to fight the election. I'm confident she's going to win the election. ప్రియాంక వాయనాడ్ నుంచి పోటీ చేసినట్టు ప్రకటించగానే కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను ఇందిరాతో పోల్చడం మొదలుపెట్టారు. మాజీ ప్రధాని నాయనమ్మ ఇందిరాతో ప్రియాంకకు చాలా పోలికలు ఉన్నాయని కాంగ్రెస్ అభిమానులు మురిసిపోతున్నారు. ప్రియాంక గాంధీకు ఆమె నాయనమ్మ ఇందిరాతో చాలా సారూప్యతలు ఉన్నాయి. అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే ముక్కు మొహం గురించి పోలికలు కాదండోయ్. పనితీరు, జీవన శైలిలోనూ ప్రియాంకకు ఇందిరాతో దగ్గర పోలికలున్నాయట. ఇందిరా గాంధీని 1952 ఎన్నికల్లో పోటీ చేయాలని నాటి కాంగ్రెస్ పార్టీ కోరింది. అయితే తన బిడ్డలు రాజీవ్, సంజయ్ చాలా చిన్నవారు కావడంతో ఇందిరా ఆ పని చేయలేదు. ప్రియాంక కూడా తన పిల్లలు రైహాన్, మిరాయా కారణంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే దశాబ్దాల తర్వాత నాయనమ్మ అడుగుజాడలను ప్రియాంక అనుసరించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకున్నా ఇందిరాలాగే కాంగ్రెస్ కు ప్రచారం చేశారు. ప్రియాంక 2004, 2009 లోక్సభ ఎన్నికలలో స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అక్టోబర్లో ఇందిరా మరణానికి కేవలం 2 రోజుల ముందు సోనియా మాట్లాడిన మాటలను ది చినార్ లీవ్స్ పుస్తకంలో ఎంఎల్ ఫోతేదార్ రాసుకొచ్చారు. భవిష్యత్తులో ప్రియాంక కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలనే కోరికను ఫోతేదార్ ప్రస్తావించారు. ఇక 2004లో సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ అమేథీ నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీకి చెప్పింది. దీంతో ప్రియాంక వెనక్కి తగ్గారు. అయితే ప్రత్యక్షంగా ప్రియాంక రాజకీయాల్లో లేకున్నా కాంగ్రెస్ కు మాత్రం ట్రబుల్ షూటర్ గా పనిచేశారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్లలో సంక్షోభాలను తొలగించడంలో ప్రియాంక కీలక పాత్ర పోషించారు. 1967 ఎన్నికలలో కాంగ్రెస్ ను విజయపథంలో నడిపించిన ఇందిరా ప్రత్యక్ష ఎన్నికల రంగంలోకి దూసుకెళ్లారు. 1952లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల్సిన ఇందిరా 15 ఏళ్ల తర్వాత నేరుగా బరిలోకి దిగారు. అదేవిధంగా 1998లో సోనియా గాంధీ రాజకీయ అరంగేట్రం అప్పుడే ప్రియాంక కూడా వస్తారని అంతా భావించారు. అయితే ఇందిరా లాగానే చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎన్నికల రణరంగంలోకి నేరుగా దూకారు. ఇలా చాలా విషయాల్లో నాన్నమ్మ ప్రియాంకతో ఇందిరాకు పోలికలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.